హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు నా ద్వారా కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి 2026లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి. అంటే ఇంత ముందే ఉన్నాయి, కానీ చాలామందికి తెలుసో తెలియదో తెలియక నేను ఈ పథకాల గురించి తెలియజేస్తున్నాను. కొన్ని పథకాలు రైతులకు ఉపయోగపడతాయి, మరికొన్ని ఇల్లు కోసం, ఆరోగ్యం కోసం, బ్యాంకింగ్ కోసం, చిన్న వ్యాపారం వంటి అవసరాలకు ఉపయోగపడతాయి. అందులో మనకి మొదటిది వచ్చేసి పిఎం కిసాన్. మొదటి పథకం మనకి ముఖ్యమైనది పిఎం కిసాన్. ఇది రైతులకి ఉపయోగపడే పథకం. ఈ పథకం కింద అర్హత ఉన్న భూమి కలిగిన ప్రతి రైతు కూడా ఈ కుటుంబాలకి సంవత్సరానికి 6,000 చొప్పున డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తారన్నమాట. అయితే ఇది అందరికీ ఈ డబ్బు అనేది రాదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది అమలు చేస్తారు. మీరు ఈ పథకం గురించి తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్ లేదా యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. ఇది ఎవరైతే అర్బన్ ఏరియాస్లో మీకు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లేదంటే లోయర్ క్లాస్ వాళ్ళు కానీ, అంటే బాగా తక్కువ జీతం కల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సొంత ఇల్లు కావాలనుకుంటే కనుక వాళ్ళకి ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. ఇది ఇన్కమ్ కేటగిరీ లేదంటే ఎగ్జిస్టింగ్ హౌస్ స్టేటస్ని బట్టి ఈ పథకం అనేది ఇస్తారు. మూడోది ఆయుష్మాన్ భారత్. ఇది హెల్త్కి సంబంధించిన పథకం. ఈ పథకం పేరు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఈ పథకం కింద అర్హత ఉన్న కుటుంబాలకి సెకండరీ మరియు టెరిటరీ కేర్ కోసం సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 లక్షల వరకు హెల్త్ కవర్ అనేది ఉంటుంది. అయితే ఈ పథకం అనేది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ బెనిఫిషియర్స్ మాత్రమే వర్తిస్తుంది, కాబట్టి ఈ పథకాన్ని చెక్ చేసుకోండి. నాలుగోది మనకి ప్రధానమంత్రి జనధన్ యోజన. బ్యాంక్ ఖాతా లేని వాళ్ళు లేదా బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ అవసరమైన వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అసలు అవసరం లేదు. అయితే ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి మాత్రమే రూపాయి డెబిట్ కార్డు, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, మరి 10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అయితే ప్రయోజనాలు అయితే ఉంటాయి. మనకి ఐదోది పిఎం స్వనిధి. ఇది చిన్నగా స్ట్రీట్ వెండింగ్ లేదా స్ట్రీట్ బిజినెస్ చేసేవారికి ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. ఈ స్ట్రీట్ వెండర్స్కి వర్కింగ్ క్యాపిటల్ కోసం, క్రెడిట్ సపోర్ట్ కోసం అందించే మైక్రో క్రెడిట్ స్కీమ్ అన్నమాట ఇది. ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ను మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ప్రస్తుతం నిర్వహిస్తోంది. 2025లో కూడా ఈ లోన్ ఆపరేషన్కి సంబంధించిన అప్డేట్స్, గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఈ 5 పథకాల్లో మీకు లేదా మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే ఈ పథకం అనేది ఉపయోగపడవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ పథకాలు అంటే అందరికీ ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుందని కాదు. దీనికంటూ ఒక రూల్స్ అనేవి ఉంటాయి. ప్రతి పథకానికి ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ మరి ఇతర ప్రభుత్వ నిబంధనలు కూడా ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందు ఒక్కసారి మీరు అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో తాజా ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఇది. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.